నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. జీవితంలో మనకి ఏది ముఖ్యమైనదో మనకు ఎలా తెలుస్తుందండి? ఇంట్లో మనకి ప్రతి ఒక్కరు తిడుతూనే ఉంటారు. "అరే కొంచెం ఏదైనా పని చేసుకొని బతకరా, ఎందుకు అలా ఉంటావు, ఏం వచ్చింది నీకు, లేదంటే అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అచ్చి ఇచ్చి" అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆ జీవితాన్ని మనమే తెలుసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత రెండు ఉన్నాయి. బట్ ఏది ముఖ్యము అనేటువంటిది, ఆ విషయాన్ని మనం ఎలా గ్రహించాలి? 100 మంది మనకు 100 రకాలుగా చెప్తూనే ఉంటారు. బట్ మనకి ఏది అవసరమో అది గ్రహించగలగటం అయితే చాలా గొప్ప. మనకు అవసరం ఏది ఇదే అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహించగలగాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యం, ప్రాధాన్యత. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రాధాన్యతలు జీవితంలో మారుతూ ఉంటాయి. ఎప్పుడు మనిషి యొక్క ప్రాధాన్యతలు ఒక విధంగా ఉండవు. కానీ పూర్తి జీవితానికి ప్రాధాన్యమైంది, ముఖ్యమైనది ఒకటి ఉంటుంది. ఆ ముఖ్యమైనది ఒక్కటి గనక మనం పట్టుకోగలిగితే జీవితంలో మనం అద్భుతమైన వ్యక్తులం అయిపోతాం. ఎస్. చైల్డ్హుడ్ ప్రాధాన్యత వేరే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి పిల్లాడున్నాడు, వాడికి స్కూల్ వెళ్ళడం వాడికి ప్రాధాన్యత అక్కడనే అది ముఖ్యం. స్కూల్కి వెళ్ళడం, పరీక్షలు పాస్ అయితే చాలు, అక్కడి వరకే ప్రాధాన్యత ఉంటుంది. పరీక్షలు పాస్ అయిన తర్వాత ఉద్యోగం రావాలో లేదా ఏదైనా ఇంకో స్కిల్ నేర్చుకోవాలనో అదొక ప్రాధాన్యత వస్తుంది. ఆ తర్వాత కుటుంబ ప్రాధాన్యత వస్తుంది. ఇవన్నిట్లోనూ కూడా ముఖ్యంగా మనిషికి కావలసింది ఏమిటి అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. అది ఏమిటి అని అంటే స్వాత్మ పరిశీలన. ఏంటి? స్వాత్మ పరిశీలన. దీన్ని స్వాధ్యాయము అంటారు. స్వ అధ్యాయము, నిన్ను నువ్వు తెలుసుకుంటూ వెళ్ళడము. ఇది చాలా ఇంపార్టెంట్. నిన్నటికి ఇవాళటికి నువ్వు ఎవరు, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నువ్వు ఎవరు, నీ స్థాయిలో ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తా ఉన్నావు, నీ మైల్ స్టోన్స్ ఎక్కడెక్కడున్నాయి, ఇవి తెలుసుకోవడము ప్రతి ఒక్క మనిషి జీవితంలో చాలా ముఖ్యం. ఇది గనక తెలుసుకోలేకపోతే జీవితంలో మన మైల్ స్టోన్స్ మనం తెలియకపోతే మనం శూన్యంలో ఉండిపోతాం. అది చాలా ముఖ్యం. స్వాధ్యాయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇందులోపల ఆరోగ్యము వస్తుంది, తెలివితేటలు వస్తాయి, తర్వాత విచక్షణ వస్తుంది, విజ్ఞానము వస్తుంది, అన్నీ వస్తాయి స్వాధ్యాయం లోపల. అంటే నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అనేది నువ్వు కూడా తెలుసుకోవాలి. స్వాధ్యాయము, స్వాత్మ పరిశీలన, ఇవి గనక మనిషి తన జీవితంలో చేసుకుంటూ వెళ్ళగలిగితే ఆ మనిషి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వస్తాడు. ఈ స్వాధ్యాయము, ఆత్మ పరిశీలన అనేటువంటిది, దీని క్యారెక్టరిస్టిక్స్ని మనం ఎలా డివైడ్ చేసుకుని చూడాల్సినటువంటి అవసరం ఉందంటారు. అంటే అవసరాన్ని బట్టి చూడాలా, లేదంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండేటప్పుడు తెలుస్తూ ఉంటాయా? ప్రతిరోజు నీకు జరిగినటువంటి సంఘటనల్ని నువ్వు రాస్తూనే ఉండాలి, పుస్తకంలో పెడతా ఉండాలి. ఓకే. పుస్తకంలో మనము రాయకపోతే మన జీవితంలో మనకేం జరుగుతుందో మనకు తెలియదు. ప్రతి ఒక్క సంఘటన, ఇప్పుడు ఒక్కొక్క సంఘటన జరిగింది, ఆ సంఘటనలో నువ్వు రైట్ అనుకుంటున్నావా, రాంగ్ అనుకుంటున్నావా, నిన్ను నువ్వు ఎప్పుడు డిస్క్రిమినేట్ చేసుకుంటానే ఉండు. డిస్క్రిమినేట్ ఎప్పుడైతే నిన్ను చేసుకుంటూ నిన్ను నువ్వు పరిశీలన, అదే ఆత్మ పరిశీలన అంటే అదే. నువ్వు రైటా రాంగా, సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్లో నువ్వు రాంగ్ అనుకున్నావా రైట్ అనుకున్నావా, అది ఆ సిచ్యువేషన్ కాకుండా వేరే సిచ్యువేషన్లో అది రైటా రాంగా, ఈ రైట్ రాంగ్స్ కరెక్ట్గా తెలుసుకుంటూ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ నిన్ను నువ్వు డెవలప్ చేసుకుంటూ గనక ముందుకు వెళ్ళగలిగితే జీవితం బాగుంటుంది. ముఖ్యమైనది అదే. స్వాత్మ పరిశీలనకు మించింది ఇంకోటి లేదు. అందుకోసం భగవద్గీతలో చెప్తారు ఏమనంటే, ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం న ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఇది ఈ శ్లోకాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే జీవితంలో ఏది ముఖ్యమో తెలుస్తుంది. ఎందుకోసమంటే జీవితం ఎవరిది? నీది. నీ జీవితానికి ఎవరు ముఖ్యము? నువ్వే ముఖ్యం. ఫస్ట్ నువ్వెలా ఉన్నావు అనేది నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు గనక కరెక్ట్ ఉంటే నీకు మిగతాన్ని తర్వాత సెకండరీ. నువ్వు అంటే ఎవరు? నీ విజ్ఞానము, నీ ఆరోగ్యము, నీ విచక్షణ, నీ మాట తీరు, నీ నడవడిక, నీ యొక్క భవిష్యత్తు, నీ యొక్క కార్యాచరణ, నువ్వు చేసిన పాపకర్మలు పుణ్యకర్మలు, ఇవన్నీ నీ లోపలనే వస్తాయి. నువ్వు అనేది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అందుకే నిన్ను నువ్వు తయారు చేసుకోవాలంటే నీ ఆత్మ పరిశీలన ఎప్పుడు చేసుకోవాలి. అందుకోసమే ఉద్ధరేత్ అన్నాడు. ఉద్ధరేత్ అంటే తనని తాను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరణ చేసుకోవాలి. నా ఆత్మానం అవసాదేత్, సెల్ఫ్ క్రిటిసైజ్ ఎప్పుడూ చేసుకోవద్దు. కృష్ణుడే చెప్పాడు. ఏమని చెప్పాడు? సెల్ఫ్ క్రిటిసైజ్ ఎప్పుడూ చేసుకోవద్దు. ఇప్పుడు ఉదాహరణకి తప్పు చేసావు, నీ యొక్క సందర్భంలో ఏదో తప్పు చేసావు, నేను తప్పు చేశాను అని నువ్వు ఎప్పుడైతే నిన్ను క్రిటిసైజ్ చేసుకున్నావో నీ యొక్క మరణాన్ని నువ్వు తెచ్చుకున్నట్టే లెక్క. అందుకే కృష్ణుడే చెప్పాడు. ఏం చెప్పాడు? నా ఆత్మానం అవసాదీత్. నువ్వు ఏదైనా తప్పు చేస్తే దానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు ఏదైనా
సొల్యూషన్ చేసుకో, కానీ నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకోకు. సొల్యూషన్ చేయి. నీ వల్ల ఎవరికైనా తప్పు జరిగింది, ఎవరికైనా అన్యాయం జరిగింది, వెళ్ళి వాళ్ళకి దానికి సరిపడా సెటిల్మెంట్ చేయి. వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పు, లేదంటే సెటిల్మెంట్ చేయి. కానీ నిన్ను నువ్వు మాత్రము క్రిటిసైజ్ చేసుకోకు. డోంట్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్. నా ఆత్మానం అవసాదయేత్ ఉద్ధరేత్ ఆత్మానం. నిన్ను నువ్వు ప్రొవోక్ చేసుకో, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో. నా ఆత్మానం అవసాదయేత్. మెయిన్గా సూసైడ్ల కారణం ఇదే. జీవితంలో ముఖ్యమే జీవితంలో ముఖ్యమైనది జీవితము. జీవితాన్ని వదిలేసి అన్నిటి వైపు ప్రయాణం చేస్తారు అందరూ. అర్థమవుతుందా? జీవితాన్ని వదిలేస్తారు. లైఫ్లో కావాల్సింది ఏంటి? ఇంత తిండి, ఇంత భోజనం, ఇంత సంతోషం, ఇంత నవ్వు, ఇంత మంచి నిద్ర. మెయిన్గా ఈ మూడింటిని వదులుకుంటారు. ఆహార, నిద్ర, భయ, మైథున. ఈ 4 కావాలి మనిషికి. ఏం కావాలి? 4 కావాలి. ఆహారము, నిద్ర, భయము, భవిష్యత్తు మీద భయము, మైథునం, సెక్సువల్ యాక్టివిటీ. ఒక మంచి పార్ట్నర్ తోటి హ్యాపీగా ఉండడం. చాలా సింపుల్ లైఫ్. ఈ సింపుల్ లైఫ్ని వదిలేసి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చెయ్యు. ఎంతవరకు చెయ్యు? నీ వరకు నువ్వు డెవలప్ చేసుకుంటూ పో, కానీ నిన్ను వదిలేసి ప్రయాణం చెయ్యకు. నీ సొంత డైరీ. చాలామంది తమ జీవితంలో సొంత డైరీలో అబద్ధాలు రాసుకుంటారు. ఏంటి? సొంత డైరీలో అబద్ధాలు రాసుకుంటారు. నువ్వు ఎవరో నీకు తెలుసు, నువ్వు కాని దాన్ని ప్రపంచానికి చూపిస్తూ ఉంటావు. నువ్వు ఏదైతే కావో నువ్వు ప్రపంచానికి చూపిస్తూ వెళ్తూ ఉంటే అక్కడ నువ్వు లేవు. నీ ఆలోచనలు ఉన్నాయి, నువ్వు లేవు. నువ్వు ప్రపంచం కోసం ఏదో చేసుకోవాలని నువ్వు ఉంటావు. అదే మిస్ అయినప్పుడు నీ జీవితంలో ఆనందం అనేది ఉండదు, సంతోషం ఉండదు. నేనేం చెప్తాను అంటే, నేను ఈ మధ్య కాలంలో నేను కొన్ని పుస్తకాలు చదవడం వల్ల ఒక మంచి మిత్రుడు వల్ల, కళ్యాణ్ అని ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ పిల్లాడు సైకాలజీ మీద మంచిగా రీసెర్చ్ చేశాడు. ఆ పిల్లాడు ఏం చెప్పాడంటే, గురూజీ, మన జీవితంలో మనకి హార్మోన్స్ ఉంటాయి. మన బ్రెయిన్ 1000 రకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఎన్ని రకాలు? 1000 రకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అవి ఇప్పటికీ సైన్స్ కూడా తెలియని హార్మోన్స్. అందులోపల మనకి మేలు చేసేటివి ఎన్ని హార్మోన్స్ అంటే కేవలం 9 మాత్రమే మనకు మేలు చేసేటివి. రిమైనింగ్ 999 హార్మోన్స్, అవి అన్నీ కూడా మనకేం చేస్తాయంటే మనల్ని నాశనం చేసేటి హార్మోన్స్. అవన్నీ కూడా ద్వేషం వల్లను, ఈర్ష్య వల్లను, క్రోధం వల్లను, ఆశ వల్లను, దేని వలన ఏదో ఒకటి మన ఆలోచనతోటి మన యొక్క బ్రెయిన్ మనల్ని డ్రౌజ్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇవన్నీ అనారోగ్యాలు. సింపుల్ థింగ్. లైఫ్ని ఎలా తీసుకోవాలి అని అంటే, అతి ముఖ్యమైనది తీసుకోవాల్సిన జీవితంలో ఏంటంటే, నేను పుట్టినప్పుడు నేనేమవుతానో నాకు తెలియదు, నేను పోయాక ఏమవుతానో నాకు తెలియదు. ఇదంతా కూడా ప్రకృతి యొక్క యూనివర్సల్ లా ప్రకారం ఇదంతా జరుగుతుంది. నేను కేవలం నిమిత్త మాత్రమే. అంతా భగవదిచ్ఛ ప్రకారం భగవంతుడు చేస్తూ ఉన్నాడు, నేను నిమిత్త మాత్రుణ్ణి. ఇది ఒకటి పెట్టుకోవాలి. రెండవది, కడుపు నిండా తినాలి, కమ్మగా తినాలి, హాయిగా నవ్వుకోవాలి. అండ్ ప్రతి ఒక్క మూమెంట్లోనూ గివప్ చేయడం నేర్చుకోవాలి. ఏంటి? గివప్. ఏది జరిగినా సరే క్షమించడం నేర్చుకోండి. ఇది అత్యంత కీలకం. జీవితంలో ఆరోగ్యానికి ఉండడానికి అత్యంత ముఖ్యమైన విషయం ఏం తెలుసా? క్షమించడం నేర్చుకుంటే వాడంత అదృష్టవంతుడు ఇంకోటి లేడు తెలుసా. క్షమించడం నేర్చుకోవాలి జీవితంలో. మనం ఎంతగా జీవితంలో మనం క్షమించుకుంటూ ఫర్గివ్ మూవ్ ఆన్. ఏంటి? ఫర్గివ్ మూవ్ ఆన్. ఇది చేసుకుంటూ వెళితే మన జీవితంలో హ్యాపీగా ఉంటాం. ఇదే మన జీవితంలో ముఖ్యమైనది ఇదే. అందుకే మళ్ళీ చెప్తున్న కృష్ణుడి శ్లోకము ఇది 10 సార్లు వినండి. ఉద్ధరేత్ ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్. నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకోకు. నిన్ను నువ్వు క్రిటిసైజ్ చేసుకున్నట్టు ఇక్కడ ప్రదర్శన చెయ్యకు. ఆత్మైవ ఆత్మనో బంధువు. నీకు నువ్వే శత్రువి, నీకు నువ్వే మిత్రుడివి. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీ ఇంట్లో బోర్డు దగ్గర ఒకటి ఇది రాసి పెట్టుకోండి. కృష్ణుడు అర్జునుడికి ఇదే మాట అడిగాడు. అర్జునుడు అడిగాడు కృష్ణుడిని, కృష్ణ నాకు ఒక్క వర్డ్ చెప్పు, ఈ వర్డ్ గుర్తు చేసుకుంటే నాకు హ్యాపీగా ఉండాలి, నేను ఈ ఒక్క వర్డ్ చెప్పు, ఈ వర్డ్ వింటే చాలు, ఇంకా నాకున్న టెన్షన్స్ అన్నీ పోవాలి, అదొక వర్డ్ చెప్పు కృష్ణ అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అయితే గోడ మీద ఇది రాసుకో, ఏమంటే కాలహ గచ్చతి అంటే ఈ సమయము పోతుంది అని రాసుకో. ఈ సమయం పోతుంది, దాటిపోతుంది, ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాసుకో. నువ్వు వద్దన్నా ఆగదు కదా సమయం. అదే నీకు బ్యాడ్ టైం అనుకో, టైం వెళ్ళిపోతుంది అని అర్థం, అది నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. అదే గుడ్ టైం అనుకో, అరే ఇంకా టైం వెళ్ళిపోతుంది కదా, ఉన్నంతలో ఎంజాయ్ చేయాలని నీకు అది ఇస్తుంది. ఈ సమయము వెళ్ళిపోతుంది అంతే.
ఇది రాసుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది. ముఖ్యమైనది ఒకటే, నీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి బై, నీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, నీకు నువ్వు ఆనందంగా ఉండు, అంతే. నువ్వు సంతోషంగా ఉండు, సంతోషాన్ని పంచు, ఇదే జీవితం. ముఖ్యమైనది ఇదే. లివ్ అండ్ లెట్ దెమ్ లివ్, అంతే. బతుకనివ్వు, కావాల్సింది కూడా అదే. అంతే. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే.